చేస్తున్నారు. హైర్, ఎంజీ అంటే మినిమం గ్యారంటీ కదా? అవునండి. ఇదేంటి రెండిట్లో డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు ఒక సెంటర్‌లో 4 థియేటర్‌లు ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడు మా సినిమానే ఉంది 'చెన్నై లవ్ స్టోరీ'. అప్పుడు నలుగురు మాకు సినిమా కావాలని వస్తారు. అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తాడంటే, "బాబు నువ్వు ఈ సినిమాకి ఇంత షేర్ గ్యారంటీ కడితే నీ థియేటర్‌లో సినిమా ఇస్తా" అంటారు. అంటే అది ఎగ్జిబిటర్‌కా? హాలు ఆ హాలు హాల్ ఓనరో ఇప్పుడు లీజ్‌లో లీజ్‌కి ఉన్నోన్నో తీసుకున్నవారు ఎవరో ఎవరైనా. అయినా, ఆ! సరే ఈ సినిమా మా దాంట్లో ఎయ్యాలంటే మేము ఒక 10,00,000 షేర్ గ్యారంటీ పెడతాం అంటారు. అంటే హ్మ్. 9,00,000 చేసినా, 8,00,000 చేసినా వాడు 10,00,000 కట్టాల్సిందే. కట్టాల్సిందే. ఆ! వాడికి కట్టే ఎక్స్‌ట్రా అమౌంట్ వాడు క్యాంటీన్ రెవెన్యూ ఏదో హ్మ్. బెట్ చేసుకుంటున్నాడు. హ్మ్. హ్మ్. సో, ఎవరైతే వచ్చి ఎక్కువ అమౌంట్‌కి షేర్ గ్యారంటీ పెడతారో వాళ్ళకి సినిమా ఇస్తారు. సినిమా ఇస్తాం. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి ఫుల్ రన్ ఇచ్చేసి స్టిల్ పెద్ద సినిమా అంటే ఒకటే థియేటర్‌కి మనం రిస్ట్రిక్ట్ చేయలేం కాబట్టి సైడ్‌లో ఉన్న ఇంకొక బెటర్ థియేటర్‌కి 1 వీక్ ఇస్తాం. బట్ 1 వీక్‌కి కంపల్సరీ తీసేయాలి. హ్మ్. లేదా టౌన్ షేర్ గ్యారంటీ అని పెడతాడు వాడు. హ్మ్. ఆ థియేటర్ ఓనరు. ఏంటంటే నేనింత 20,00,000 పెట్టి టౌన్‌కి షేర్ గ్యారంటీ పెడుతున్నా. ఈ 2 థియేటర్‌లో ఏసే రెవెన్యూ కూడా నేనే తీసేసుకుంటా. నా ఇష్టం వచ్చినప్పుడు అక్కడ ఆపేస్తా. హ్మ్. సినిమా పే ఆఫ్ అయిందనుకోండి 1 వీక్ వరకు పక్క థియేటర్‌లో ఇచ్చి వీడు మాత్రం 3 వారాలు, 4 వారాలు రన్ పెట్టుకుంటాడు. హ్మ్. హ్మ్. సినిమా పే ఆఫ్ అవ్వలేదనుకోండి హ్మ్. వాడు ఓన్లీ 3 డేస్‌కే ఫ్రైడే, సాటర్డే, సండేకే ఓపెనింగ్స్ వచ్చినప్పుడు ఉంచి మండేను సినిమా తీసేసి పక్కన హ్మ్. వీడి థియేటర్‌నే పెట్టుకుంటాడు సినిమాకి. హ్మ్. సో, అలా షేర్ గ్యారంటీ అంటే ఏం లేదు. బేసికల్లీ కాంపిటీషన్ ఉన్నప్పుడు హ్మ్. ఒకడితో మన రిస్క్ తగ్గించుకోవడానికి ఒకడి మీద కొంచెం రిస్క్ నెట్టేస్తాం అనుకోండి. అవతలోడు కూడా వాడికి తీసుకుంటాడు కావాలి రిస్క్. కాబట్టి వాడు హ్మ్. తీసుకుంటున్నాడు. హ్మ్. ఇది షేర్ గ్యారంటీ. హ్మ్. ఎంజీ ఏంటంటే ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ మిడిల్ మెన్‌లో వస్తారు. అంటే హ్మ్. థియేటర్ ఓనర్ కాదు, హ్మ్. డిస్ట్రిబ్యూటర్ కాదు. ఓకే. ఇప్పుడు ఒంగోలు లాంటి సెంటర్ ఉంది. ఒంగోలు లాంటి సెంటరు ఒక 20,00,000 అంటే ఇప్పుడు సరే నా సినిమానే 'బేబీ' సినిమా ఉంది. 'బేబీ' హ్మ్. సినిమా 9,00,000కి ఒంగోలు ఎంజీ బెట్టారు. హ్మ్. మినిమమ్ గ్యారంటీ. మినిమమ్ గ్యారంటీ అని బెట్టారు. హ్మ్. థర్డ్ పార్టీ. సో, హ్మ్. ఇప్పుడు ఆ సెంటర్‌లో సినిమా 30,00,000 చేసింది. హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. సో, ఈ 9,00,000 నాకు ఫస్ట్ కట్టేసాడు. ఈ 9,00,000 వాడు రికవర్ చేసుకుంటాడు. హ్మ్. 9 పైన 21,00,000 ఎక్స్‌ట్రా వచ్చింది. హ్మ్. ఈ 21,00,000లో వాడికి 50 మనకు 50. ఓకే. షేర్ ఉంటది ఆ! ఇద్దరికి. ఆ! సో, మా ఇద్దరు 50, 50. హ్మ్. సో, థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఎంజీ అంటారది. హ్మ్. సో, వాడేంటంటే 9,00,000 పెట్టుబడి పెట్టి హ్మ్. ఇప్పుడు రిస్క్ తీసుకున్నాడు. సరే 9,00,000లో అది 6 చేయని, 7 చేయని వాడి రిస్క్ ఒక రెండో, మూడో ఉంటది. హ్మ్. బట్ కొడితే జాక్‌పాట్. జాక్‌పాట్ కొడితే ఇప్పుడు 21,00,000 వచ్చింది. అందులో 50, 50 అనుకున్న వాడికి 10,00,000 వచ్చింది. సో, హ్మ్. వాడి రిస్క్ ఉంటే 2, 3,00,000 ఉంటది. హ్మ్. హిట్ పడితే 2, 3,00,000 అవ్వచ్చు, 5,00,000 అవ్వచ్చు, 10,00,000 అవ్వచ్చు వాడికి ప్రాఫిట్. వాడి కాస్ట్. సో, అది క్విక్ మనీ. కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ హీరో మీద ఏదంటే అభిమానంతో మనకిప్పుడు చేస్తారు. బెనిఫిట్ షోలు అవి కూడా అంతేనా? అంతే అండి. ఆ! బెనిఫిట్ షో క్విక్ మనీ కాదు. అది ప్యూర్‌లీ ఫ్యానిజం మీదే అదే. ఎళ్తుంటది. బట్ అది కూడా ఎంజీకి తీసుకుంటారా? ఎంజీ ఏముండదు. ఆ! బెనిఫిట్ షో ఆ షోకింతని ఇచ్చేస్తాం. హైర్ షోకింతని హైర్ కట్టేసుకుంటాం. లాగా అంటే హ్మ్. ఫుల్ అమౌంట్. హ్మ్. ఈ షో నీకు కావాలంటే ఓ 2,00,000 కట్టి తీసుకో అంటాం. హ్మ్. 2,00,000 అనేది మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటర్ గాని, ఎగ్జిబిటర్ గాని మన టికెట్ రేట్ ఏముందో ఆ టికెట్ రేట్ మీద ఇస్తాం. హ్మ్. ప్రాబబ్లీ ఏదైనా ₹50 ఎక్కువ అంటే పెద్ద హీరో సినిమాలవుతే ₹50 ఎక్కువ పెట్టి హ్మ్. ఇచ్చేస్తారు. హ్మ్. వా అది కొంతమంది ఎలా చేస్తారంటే స్పాన్సర్స్‌ని తీసుకొని హ్మ్. ఆహ్, స్పాన్సర్స్‌తో డబ్బులు తీసుకొని ప్రతి స్పాన్సర్‌కి నీ టికెట్స్ అని ఇచ్చేస్తారు. హ్మ్. అదొక పద్ధతి. హ్మ్. కొంతమంది ఇప్పుడు సపోజ్ ₹200 టికెట్ కొనుక్కున్నారనుకోండి. హ్మ్. అంటే పడిందనుకోండి అతనికి. యాహ్! ఆ! ఆహ్, వాడు ₹300 అమ్ముతాడు. హ్మ్. ఆ ₹100 వాడు మార్జిన్ కోసం అమ్ముతాడు. ఇదేం యాహ్! మనం ఆన్‌లైన్‌లో ఏం పెట్టరు. ఎక్కడ పెట్టరు. హ్మ్. జస్ట్ ఏంటంటే వాడి సర్కిల్‌లో, వాడి ఫ్రెండ్ సర్కిల్‌లో ఒక ₹100 ఎక్కువకి అమ్ముకుంటాడు. హ్మ్. అది ఒక పద్ధతి. బట్ అందులో గూడా వాడి క్లోజ్ సర్కిల్ ఆబ్లిగేషన్‌లు, ఫ్రెండ్స్ అయి కూడా అవ్వుండి పోతాయి. హ్మ్. అయి గూడా ఎవడు ఇవ్వడు. హ్మ్. ప్రాబబ్లీ ఒక 500 టికెట్స్ అమ్ముతుంటే ఓ 300 అలా ₹100 ఎక్కువకి అమ్ముతాడు గానీ, ఓ 200 మాత్రం ఫ్రెండ్స్, ఫ్యామిలీ దీంట్లో అదే. ఇచ్చేయాలి. అసలు అదే. డబ్బులు సేమ్ రేట్ గూడా గాదు. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి ఆబ్లిగేషన్ మీద అడిగితే 10 టికెట్లు ఫ్రీగా ఇవ్వాలి. అంతే కదా! సో, అక్కడొచ్చే లాభం ఇక్కడ పోద్ది. ఆ! ఓవరాల్‌గా జస్ట్ అది బెనిఫిట్ షోస్ చేయడం అనేది ప్యూర్‌లీ
మన లవ్ టువర్డ్స్ అవర్ స్టార్ హీరో ఫ్యానిజం ఎవడో తీసుకుంటే నాకు టికెట్లు దొరకవు, నేను తీసుకొని పంచడం అనేది ఒక కిక్. నేను ఆల్మోస్ట్ అలానే స్టార్ట్ చేసాం, బెనిఫిట్ షోలు తీసుకుంటూనే స్టార్ట్ చేసాం. డిస్ట్రిబ్యూషన్ అనేది అంతే. మేము సీతం వాకిలి సిరిమల చెట్టు, చాలా ఊసరవెల్లి అన్నిటికీ బెనిఫిట్ షోలు తీసుకొని ఒక మల్టీప్లెక్స్ టికెట్లన్నీ మేము పెట్టుకొని, అంటే అప్పట్లో ఫ్యాన్స్కి ఉండే కిక్ ఏంటంటే ఆ ముందు రోజు టికెట్ కావాలంటే ఎవడైనా నాకే ఫోన్ చేస్తాడు, నేను ఎంతమందికి పంచితే అంతమందికి టికెట్లు ఉంటాయి అన్నట్టు ఉండేది. అప్పట్లో ఇక్కడ ఆర్కే సినీప్లెక్స్ ఒకటే ఉండేది. సో డే 1 ఆర్కే సినీప్లెక్స్ 7 o'clock షో, నైట్ 10 o'clock షో, 2 షోస్ నేను బ్లాక్ చేసేసి మొత్తం టికెట్లు నేను తెచ్చుకునేవాడిని. ఎందుకంటే ఇదే ఏంటంటే అందరు నన్నే అడగడం, ఎందుకంటే ఎవరైనా ప్రీమియం పీపుల్, సెలబ్రిటీస్ కానీ సమ్మన్ అందరూ అక్కడే, అదొకటే ఉన్న ఆప్షన్ ప్రీమియం థియేటర్. సో అక్కడ 2-3 షోస్ బ్లాక్ చేసి కొంచెం ఎక్కువ డబ్బులకి కొనుక్కుంటాం. అలా చేసేవాళ్ళం అంతే.